This question is given in 2025 DSC from psychology subject. What is given question? A girl learnt a poem in half an hour. After a week, she was asked to relearn the same. This time she took 15 minutes to relearn. Her saving score is dash. ఒక బాలిక ఒక కవితను అరగంటలో నేర్చుకుంది. ఒక వారం తర్వాత దాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి 15 నిమిషాల్లో తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన డ్యాస్. ఈ కాన్సెప్ట్ మనం జనరల్గా స్మృతి ప్రక్రియలో భాగంగా చూడటం జరుగుతుంది. మన స్మృతి యొక్క ప్రక్రియ, మెమొరీ యొక్క ప్రాసెస్లో సాధారణంగా చూసేది రెడింటిగ్రేటివ్ స్మృతి ఆర్ మెమొరీ. సో రీకాల్ పునఃస్మరణ, రికగ్నైజేషన్ గుర్తింపు అండ్ రీలెర్నింగ్, ఈ 4 కాన్సెప్ట్ మనం చూడడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ రీలెర్నింగ్ నుంచి ఇవ్వడం జరిగింది. రికగ్నైజేషన్ కూడా దాంట్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. రికగ్నైజేషన్ ఆ రీలెర్నింగ్ మీద కంపల్సరీ ఏదో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది రీలెర్నింగ్ సంబంధించింది. దీన్ని ఏమంటామంటే పొదుపు గణన అని కూడా అంటాం. పొదుపు గణన, సేవింగ్ పర్సంటేజ్, సేవింగ్ స్కోర్ పర్సంటేజ్ అని అంటాం, సేవింగ్ స్కోర్స్ అంటాం. ఈ పొదుపు గణన సాధారణంగా మనం ఈ కాన్సెప్ట్లో చిన్న విషయం చూసినట్లయితే, పొదుపు గణన సాధారణంగా ఒక విషయాన్ని ఇప్పుడు నేర్చుకున్న తర్వాత ఎబ్బింగ్హౌస్ ప్రకారం కొంతకాలానికి ఒక్కొక్క టైంకి ఒక్కొక్క విధంగా మర్చిపోవడం జరుగుతుంది. మనకు తెలిసిన విషయం ఎంత పర్సెంటేజ్ ఎప్పుడు మర్చిపోతామండి. సో ఆ విధంగా ఏంటంటే ఒకసారి నేర్చుకుని ఏదైనా విషయాన్ని నేర్చుకునేది దాన్ని రీకాల్ చేయకపోయినట్లయితే మనం ఎంతవరకు మర్చిపోవచ్చు. సో మళ్ళీ ఒకవేళ రీకాల్ చేసినట్లయితే మనం ముందుగా నేర్చుకున్నది ఎంత ఉపయోగపడుతుంది అనేది, ఇక్కడ ఎంత పొదుపు అనేది మనకి టైం సేవ్ అవుతుంది అనేది ఈ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. అందుకోసం దాన్ని ఎంత మనం పొదుపు చేయగలుగుతున్నాం అనేది చెప్పడానికి ఏ విధంగా గణన చేస్తామో ఇక్కడ ఈ విషయం, దీన్ని బట్టి మనకి ఈ ప్రాబ్లం, ఈ యొక్క ఫార్ములా బేస్ చేసుకొని ఎంత పర్సెంటేజ్ సేవ్ చేయడం జరుగుతుంది, తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్పాడు, ఒక బాలిక ఒక కవితను అరగంటలో చదువుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక హాఫ్ అన్ అవర్లో చదువుతుందంటే 30 మినిట్స్ పడుతుంది. మినిట్స్లో 30 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మినిట్స్లో రాస్తాను, హాఫ్ అన్ అవర్ అంటే ఇక్కడ మినిట్స్లో ఇచ్చాడు. సేమ్ మినిట్స్లో మనం చూసుకోవాలి. మినిట్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి 30 మినిట్స్ మనకి పట్టడం జరుగుతుంది. అయితే ఒక వారం తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చిన తర్వాత మెమరీ లాస్ అవుతుంది. సో మనకు తెలిసిన విషయమే. సో వారం తర్వాత మళ్ళీ దాన్ని నేర్చుకోవడమంటే ఉన్నట్లే చెప్పలేం ఎవరు కూడా. మళ్ళీ దాన్ని ఒకసారి పునఃస్మరణ చేయాలి, పునరభ్యాసం చేస్తే అప్పుడు ఎంత టైం పట్టిందంటే మనకి 15 మినిట్స్ అనేది పట్టడం జరిగింది. మళ్ళీ నేర్చుకోవడానికి 15 మినిట్స్ పట్టడం జరిగింది. అయితే ఆమె పొదుపు గణన ఎంతైనా అడగడం జరిగింది. దీనికి మన ఫార్ములా తెలుసు, సేవింగ్ పర్సెంటేజ్ ఆర్ పొదుపు గణన అంటాం. దీన్ని పొదుపు గణన అని కూడా అంటాం. సేవింగ్ పర్సెంటేజ్నే పొదుపు గణన అంటాం. దీనికి ఒరిజినల్ లెర్నింగ్ టైం మైనస్ ఒరిజినల్ లెర్నింగ్ టైం మైనస్ రీలెర్నింగ్ టైం బై ఒరిజినల్ లెర్నింగ్ టైం ఇంటూ 100. దీన్నే తెలుగులో చూస్తే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ అసలు ప్రయత్నానికి నేర్చుకున్న టైం మనము స్టార్టింగ్లో ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది, అంటే 30 మినిట్స్ పట్టింది. మైనస్ పునరభ్యాసన చేయడం, తిరిగి మళ్ళా నేర్చుకోవడానికి అదే కాన్సెప్ట్ నేర్చుకోవడానికి 15 మినిట్స్ పట్టింది.
దాన్నే పునరభ్యాస ప్రయత్నాలు లేదా రీలెర్నింగ్ టైం అంటాం. తిరిగి నేర్చుకోవడానికి మనకి 15 minutes పట్టింది. బై అసలు ప్రయత్నాల ఒరిజినల్ టైం స్టార్టింగ్లో నేర్చుకునేది మళ్ళా 30 minutes ఇంటూ పర్సెంటేజ్ కాబట్టి మనకి పర్సెంటేజ్లో ఇచ్చాడు. పర్సెంటేజ్ అంటే 100 కామన్గా వేస్తాం. దేర్ఫోర్ 30 minus 15 by 30 into 100. 15 1s are 15, 15 2s are 2 1s are 2 50s are. Therefore, we have 50%. సో పొదుపు గణన సేవింగ్ ఎంత ఉంటే మనకి సేవింగ్ పర్సెంటేజ్ మన 50% ఉండడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. సో అందుకోసం ఏంటంటే మనము ఈ పొదుపు గణన నుంచి కానీ గుర్తింపు గణన కానీ రికగ్నైజర్ కానీ ఈ 2 కాన్సెప్ట్ నుంచి కంపల్సరీగా మనకి టెట్ అవ్వచ్చు, డిఎస్ అవ్వచ్చు, ఏదో ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సైకాలజీలో మొత్తం ఇలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఈ ఫార్ములా మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోండి. ఈ ఫార్ములా కానీ గుర్తింపు కారణకు సంబంధించిన ఫార్ములా కానీ ఇది ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి సింపుల్గా దీనికి చెప్పాలనుకుంటే ఆల్రెడీ అరగంట అంటే హాఫ్ అన్ అవర్ 30 minutes, ఇక్కడ 15 minutes అంటే 15 minutes గ్యాప్ వచ్చింది. హాఫ్ ద గ్యాప్ వచ్చింది అంటే 1/2 అంటే 100లో 50% సింపుల్గా మనకు తెలిసిపోతుంది. అయితే ఇది అవగాహన ఉంటే హాఫ్ అనేటట్టు మనం 50% అని అంటే డైరెక్ట్గా చెప్పవచ్చు. అవగాహన లేకపోతే ఇంకేలాగా మనం అనుకోవచ్చు. అందుకోసం ఏంటంటే ఎందుకన్నప్పటికీ ఇది హాఫ్ అనేది కరెక్ట్ ఇచ్చాడు కాబట్టి హాఫ్ అన్ అవర్ మనకి హాఫ్ చేస్తే 50% వస్తుంది. ఇన్ కేసు 45 minutes 15 minutes లేదా మార్చాడు అనుకో 20 minutes మారిస్తే అప్పుడు కంపల్సరీగా ఈ ఫార్ములా మనకు ఉండాలి. దేర్ఫోర్ అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసం ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఒరిజినల్ లెర్నింగ్ టైం మైనస్ రీలెర్నింగ్ టైం బై ఒరిజినల్ లెర్నింగ్ టైం ఇంటూ 100 కంపల్సరీ పర్సెంటేజ్ మాట్లాడుతున్నాయి కాబట్టి 100. పొదుపు గణన ఫార్ములా కంపల్సరీగా గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ.